మేము ఈనాడు పేపర్ వాళ్ళని ఒకటే అడిగేది, మీకంటూ ఒక విలువలు ఉన్నాయి, ఆ విలువలను తప్పి మీరు రాయడం వల్ల మీ కింద ఏమైనా ఒత్తిడి ఉందే లేకుంటే ఎవరైనా రాపిస్తున్నారా? ఇంకొకటి మీకు క్లారిటీ ఏమంటే, ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం ఎట్లుంటుందంటే, మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే ఈనాడు వాళ్ళకి కానీ ఏమైనా క్లారిటీ కావాలంటే ఎస్వి మోహన్ రెడ్డి ఊర్లో ఉన్నా లేకున్నా, విజయక్క ఊర్లో ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంటికి ఎప్పుడు తాళం వేయరు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆఫీస్లో కూర్చొని, అన్న మీ ఇంటి దగ్గరికి వచ్చినాము, పలానా దాని మీద మాకు క్లారిటీ పేపర్లు కావాలంటే ఇండ్లు ఎనీ టైం 24 గంటలు తెరిసే ఉంటుంది, ఏ రూమ్ అయినా తెరిసే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పేపర్లు తెచ్చిస్తారు. ఎవరో చెప్పినారో లేకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు అట్లా రాయడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఎనీ టైం గేటుకి తాళమేరి, ఇంటికి తాళమేరి. మీరు కావాలంటే మీడియా కంటిన్యూ ఏదన్నా ఒక సీసీ కెమెరా పెట్టచ్చు. ఈనాడు వాళ్ళు ఎనీ టైం వాళ్ళు ఊర్లో ఉన్నా లేకున్నా వాళ్ళకి ఆఫీస్ రూమ్ దగ్గర ఇంటి దగ్గరికి పోతే పలానా ఇట్లా వచ్చినామన్నా అంటే క్లారిటీ ఇచ్చి పేపర్ ఇచ్చి పంపిస్తారు. ఇంకా మీకు మంచి చెడ్డలు చేసి పంపిస్తారు. ఇప్పటికైనా చెప్పుడు మాటలు ఇట్లాంటివి రాయకుండా 1కి 4 సార్లు నిజమా లేదా కనుక్కొని రాయండి.